నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్ నేను బ్రహ్మిని వివిధ వార్తాపత్రికల్లోని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం ఈనాడు పేపర్లోని ప్రధానాంశంగా చూస్తున్నట్లయితే పాక్పై 37 దాడి అన్ని వీసా సేవలను రద్దు చేసిన భారత దౌత్యవేత్తలకు సమన్లు నోటీసు అలాగే అటారీ వాఘా సరిహద్దులో తెరుచుకొని గేట్లు పహల్గాం ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు ఇక భారత్పై అక్కసు వెలగక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకలను నిషేధం ఇక చూసుకోవచ్చు పాక్పై ముప్పేట దాడి మొన్నటి జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి పర్యాటకుల మీద ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్ చాలా ఆగ్రహంగా ఉంది అలాగే తిప్పికొట్టేందుకు చాలా ప్రయత్నాల్లో చేస్తూనే ఉన్నప్పటికీ ప్రయత్నాల్లో భాగంగా పాక్ని ముప్పేట దాడి అంటే అన్ని విధాలుగా అన్నిట్లో అంటే 48 గంటల్లో పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళు వెళ్ళిపోవాలి అలాగే పాక్ నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళన్నిటికీ వీసా అయితే రద్దు ఇక మీదట వీసా అనేది పాకిస్తానీలకు ఉండదు అలాగే సింధు నదికి సంబంధించి జలాల్ని కూడా ఓన్లీ ఇండియాకి మాత్రమే చెందేలాగా కూడా సవరణలు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ వేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో పాక్పై ముప్పేట దాడి ఈ నేపథ్యంలోనే పాక్ తన అక్కసును కూడా వెలగక్కడం చూసుకోవచ్చు సిమ్లా ఒప్పందం కూడా నిలిపివేసింది అలాగే పాకిస్తాన్ గగనతలంపై అంటే పాకిస్తాన్ మీదుగా అంటే ఏరోప్లేన్స్ అనేవి నిషేధం కూడా విధించడం చూసుకోవచ్చు పాక్ ఆర్మీ ఏదైతే ఉగ్రదాడికి సంబంధించి ఖచ్చితంగా వారి ప్రోద్బలం ఉంది అని చెప్పేసి మన ఆర్మీ చీఫ్ ఆర్మీ వాళ్ళు ఆలోచిస్తున్న నేపథ్యంలో అమిత్ షా చెప్పడం కూడా జరిగింది ఖచ్చితంగా వీటిని అంతకంతా తీర్చుకుంటాం ఖచ్చితంగా తిప్పికొడతాం ఇది అమానవీయ చర్య అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే పాక్పై ముప్పేట దాడి చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సిమ్లా ఒప్పందం కూడా నిలిపివేయడం అలాగే తమ గగనతలంపై భారత విమానాల నిషేధం అంటే ఏ విధంగా చూసుకోవాలో అర్థం కాని పరిస్థితిగా చూసుకోవచ్చు ఇక పాకిస్తాన్ తనను తాను తన స్వార్థ బుద్ధిని కూడా ఇక్కడ అక్కసును వెలగక్కినట్లుగా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది 27 మంది దాకా చనిపోవడం జరిగింది ఆ ఉగ్రదాడిలో పర్యాటకుల్ని అత్యంత కిరాతకంగా అంటే ముస్లిం నేమ్స్ని అడిగి మరి మీరు ముస్లిమా లేకుంటే హిందువా క్యాస్ట్ని అడిగి రీజనింగ్ అడిగి కూడా చంపడం జరిగింది అదంతా దారుణమైన ఘటన అని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే ఒక జంట హనీమూన్ నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో వాళ్ళు పెళ్ళై 6 రోజులకే తన భర్తను కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక చిత్రాన్ని చూసుకోవచ్చు పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం త్రివేది మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు తీసుకొచ్చిన అనంతరం రోధిస్తున్న భార్య అలాగే సోదరి అని చెప్పేసి కూడా ఒక చిత్రాన్ని కూడా ఇమేజ్ని ఇవ్వడం జరిగింది ఇక మోదీకి సంబంధించి నిన్న బీహార్లో పర్యటించడం జరిగింది బీహార్లో పర్యటించిన తర్వాత మాట్లాడడం చూసుకోవచ్చు వెంటాడుతాం వెన్ను విరుస్తాం ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం పహల్గాం ఘటనపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక ఇచ్చారు ఇక వార్నింగ్ అనే చెప్పుకోవచ్చు అందరు ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి అందరిలో ఒకటే ఉత్కంఠ జరుగుతోంది సర్జికల్ స్ట్రైక్ మరోసారి ఉండబోతుందా మరో సర్జికల్ స్ట్రైక్ లాగా మోదీ ప్లాన్ చేస్తున్నారా అనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అయితే నిజంగా వాళ్ళని తిప్పికొట్టేందుకు గట్టిగా ప్రయత్నం అయితే జరుగుతుందా అనే ఆలోచన కూడా ఉంది వెంటాడుతాం వెన్ను విరుస్తాం ఉగ్రవాదు కలలో కూడా అనుకొని ఊహించని శిక్ష అయితే విధిస్తామని చెప్పేసి కూడా ప్రధాని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు హెచ్చరించారు ఇక చూసుకోవచ్చు అలాగే పహల్గాం ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై ముప్పేట దాడికి దిగింది బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింత విచ్చుకుపడింది ఇక ఉగ్రముక్కలను ఆశ్రయిస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపివేసింది ఆ దేశ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్కు చెందిన ఎక్స్ ఖాతాలను కూడా నిలిపివేసింది ఇక ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని కూడా ఆదేశించడం జరిగింది అలాగే పాకిస్తాన్కు చెందిన నటుడి చిత్రం విడుదలను కూడా ఆపేసింది ఇక మరోవైపు పహల్గాం దాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది పాక్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి ఇక బాధితులకు సంతాప సూచకంగా క్రొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి తమపై ఆంక్షలు విధించిందనే అక్కసుతో భారత్పై పాకిస్తాన్ విషమైతే చిమ్మింది ఇక భారత్ అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశం విధిస్తోందని ప్రకటించింది కీలక సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని వెల్లడించింది తమ గగనతలంపై మన దేశ విమానాల రాకపోకలను కూడా నిషేధం విధించింది అలాగే మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ ఇవ్వడం జరిగింది అలాగే వీసాలపై వేటు పాక్ జాతీయులకు అన్ని రకాల వీసా సేవలను వెంటనే రద్దు చేస్తున్నాం ఇప్పటికే జారీ చేసిన వీసాలు 2025 ఏప్రిల్ 27 వరకే చెల్లుబాటు అవుతాయి మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకే చెల్లుతాయి అలాగే ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ను వీడి వెళ్లిపోవాలి అంటూ విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది వివిధ పనుల నిమిత్తం పాకిస్తాన్కు వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి మన ఇండియాకి వచ్చేయాలి అని చెప్పేసి కూడా
కేంద్రం సూచించడం జరిగింది. అలాగే తుది వీడుకోలు పాల్గం ఉగ్రదాడుల్లో మరణించిన 26 మందికి గురువారం వారి స్వస్థలాల్లో అంత్యక్రియలు జరిగాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, నేతలు హాజరై వారికి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది అని చెప్పేసి కూడా తుది వీడుకోలు అంటూ ఒక వార్తని చూసుకోవచ్చు. అలాగే నెల్లూరు జిల్లా కావలలో మధుసూదన్ రావు భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. చిత్రంలో చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ భౌతిక కాయానికి నివాళులర్పిస్తున్నారు. అలాగే పాల్గం దారుణాన్ని దేశం మర్చిపోదు, ఇక మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఉగ్రదాడికి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే మద్యం ముడుపులు జగన్కే. మద్యం కుంభకోణంలో రాజ్ రెడ్డి ప్రతినిధి చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు. రైట్, ఇక చూసుకోవచ్చు. అలాగే అంతిమ లబ్ధిదారు ఆయనే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. మెయిన్ సూత్రధారి మద్యం కుంభకోణం కేసులో జగనే కీలక పాత్ర అని చెప్పేసి కూడా రాజ్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే చాణక్యను కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి పోలీసులు తీసుకెళ్తున్నట్టు ఒక ఇమేజ్ ను కూడా ఇక్కడ జరిగింది. వారి చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే తొలుత రాజ్ రెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు ఇక వారం నుంచి నేరుగా జగన్ కు బదిలీ. అలాగే మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీలో 5 కోట్ల రూపాయలు జమ. దీని వెనుక క్విడ్ ప్రోక్రో అక్రమ లావాదేవీలు సిట్ దర్యాప్తులో వెలుగులోకి. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్టులో సంచలనమైతే వచ్చింది. అలాగే చూసుకోవచ్చు వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినని సిట్ దర్యాప్తులో అయితే తేలింది. ఇక మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ రెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కి చేర్చేవారని సిట్ దర్యాప్తుల్లో పేర్కొనడం జరిగింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి రెండో కుమారుడు, భారతీ సిమెంట్ పూర్తి కాలపు డైరెక్టర్ కొనసాగుతున్న జగన్ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసుకునే గోవిందప్ప, బాలాజీ, వైకాపా ఎంపీ, అలాగే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ద్వారా ఈ ముడుపులు సొత్తు మొత్తం జగన్ కు అందజేసేవారని నిర్ధారించింది. ఇక ఏపీ మద్యం కుంభకోణం కేసులో మొత్తం ప్రధాన సూత్రధారి జగన్ కే ముడుపులైతే అందాయి అని చెప్పేసి సిట్ విచారణలో దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఒక వార్తా కథనాంశాన్ని మెయిన్ హెడ్లైన్ గా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే ఏ నాయకుడు ఎదుర్కోనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్న ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుస్తక రచన పొంగూరు శరణిపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం. ధ్యేయం చెక్కు చెదరకూడదు, చంద్రబాబు ధీరోతాత్తుడు. అలాగే హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారు అని చెప్పేసి కూడా చిరంజీవి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక చూసుకోవచ్చు విజయవాడలో పుష్కరావిష్కరణ వేదికపై చంద్రబాబు, చిరంజీవి మాట మంత్రి కొనసాగుతుంది. ఎవ్వరూ ఊహించని, అంటే ఏ నాయకుడు సంక్షోభాలు ఎదుర్కోరని సంక్షోభాలు నేను ఎదుర్కొన్నాను, మన మైండ్ సెట్ అనేది పూర్తిగా మారడి, అప్పుడే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పేసి కూడా ఈ పుస్తకావిష్కరణలో చంద్రబాబు చెప్పడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన వార్తని ప్రధానాంశంగా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే పివి సునీల్ కుమార్ పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు. అలాగే 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశమైతే జారీ చేసింది. ఇక సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ఉపక్రమించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా ఇతర దేశాల్లో పలు ప్రాంతాల్లో పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒక దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ ఆయనపై 6 అభియోగాలు నమోదు చేసింది. ఇక అఖిల భారత సర్వీసు ప్రవర్తన నియమావళి ఆయన ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి తీవ్ర క్రమశిక్షణ రాహిత్యానికి దుష్ప్రవర్తనను పాల్పడ్డారంటూ ఈ నెల 2న సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఆయనపై అభియోగాలు అయితే మోపింది. ఇక వ్యక్తిగతంగా హాజరై లేదా లిఖితపూర్వకంగా వాటన్నిటిని 30 రోజుల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే నిర్దేశిత గడువులోగా సమాధానాలు కూడా ఇవ్వకపోతే చెప్పడానికి ఏమీ లేదని భావించి తమ వద్ద అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక విచారణకు ప్రభావితం చేసేలా వ్యవహరించినా, ఎవరితోనైనా సిఫార్సు చేయించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ పై 6 అభియోగాలైతే నమోదయ్యాయి. వీసా అంటే చెప్పకుండా ఇండియా నుంచి వెళ్లారు, ప్రభుత్వానికి చెప్పకుండా. అప్పటి జగన్ ప్రభుత్వంలో అంటే ఒక చోటికి వెళ్తున్నానని చెప్పేసి వేరే చోటికి కూడా వెళ్ళడం జరిగింది అని చెప్పేసి కూడా 6 అభియోగాలైతే పివి సునీల్ కుమార్ పై నమోదైన నేపథ్యంలో ఒక అభియోగాలు ఇవే. ఇక సునీల్ కుమార్ అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన సమయంలో 2024 మార్చి 1 నుంచి 4 మధ్య జార్జియా వెళ్లేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే
స్పాజ్ పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివరాల నమోదు. 89,788 మంది అర్హులు అని చెప్పేసి ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో స్పాజ్ కేటగిరీ కింద కొత్తగా 89,788 మందికి పెన్షన్లు అందించనుంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పెన్షన్ అందించేలా ఈ కేటగిరీలో ప్రవేశపెట్టి గతేడాది నవంబర్ నుంచి అమలు చేస్తుంది. ఇక లబ్ధిదారులకు 4,000 రూపాయల చొప్పున చెల్లిస్తుంది. అయితే అంతకుముందు 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీకి చెందిన అర్హులకు పెన్షన్ అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. అర్హులైన మహిళ అలాగే భర్త మరణ ధృవీకరణ పత్రంతో పాటు తన ఆధార్ కార్డును కూడా వెంట తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక చూసుకోవచ్చు. స్పాజ్ పెన్షన్లకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అనేది ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే భద్రతా వైఫల్యాలను సమీక్షించాలి. ఇది మన గణతంత్రం పైనే ఉగ్రదాడి. దానిని భాజపా రాజకీయం చేస్తుంది. వర్కింగ్ కమిటీలో కాంగ్రెస్ అయితే తీర్మానం చెప్పింది. ఇక భద్రతా వైఫల్యాలను కూడా సమీక్షించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్పడం జరిగింది. ఇది మన వైఫల్యమే, భద్రతా వైఫల్యమే, అందుకే ఉగ్రదాడి జరిగింది. దానిని పునఃసమీక్షించాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మిగతావి లోపలి పేసులు అంటూ కూడా ఒక ఇవ్వడం జరిగింది. ఇక మాజీ మంత్రి విడుదల రజనీ మరిది గోపి అరెస్ట్. క్రషర్ యాజమానుల నుంచి అక్రమ వసూళ్ల కేసు. ఇక మాజీ మంత్రి విడుదల రజనీ మరిది రజనీ గోపి అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక నిందితురాలుగా కూడా ఉన్నారు ఈ కేసులో విడుదల రజనీ. మరి తనకు గోపి అరెస్టుతో తనకు కూడా సంబంధం అంటే తనకు కూడా త్వరలో అరెస్ట్ ఉండబోతుందా, లేకుంటే గోపిని కీలకంగా ఆధారంగా చేసుకొని ఇతర పేర్లు కూడా వెల్లడించే అవకాశం ఉందా? మరి విడుదల రజనీ కూడా నిందితురాలుగా, ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మరి చూసుకోవాలి. మరి అలాగే దీనికి సంబంధించిన వివరాలన్నీ 6 పేపర్ 6లో ఉండబోతున్నాయి. అలాగే బదిలీలు, భూ వివాదాలు, సెటిల్మెంట్లు, ప్రతి పనికి కప్పం వసూలు చేసిన ఘనుడు నాడు చిలకలూరిపేట షాడో ఎమ్మెల్యేగా గోపి. ఇక బదిలీలు, అలాగే భూ వివాదాలు, ట్రాన్స్ఫర్లు, సెటిల్మెంట్లు, ఈ పన్నిటికన్నిటికీ గోపి అయితే ఉన్నారు. మెయిన్ షాడో ఎమ్మెల్యేగా అంటే విడుదల రజనీకి షాడో ఎమ్మెల్యేగా అయితే గోపి ఉండడం జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. మదనపల్లి దసరాల దహనం కేసులో నిందితుడు, ఘటనలో ప్రధాన కుట్రదారుగా అభియోగాలు. మాధవరెడ్డి ఇమేజ్ను కూడా ఇవ్వడం జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ఈ ఘటనలో ప్రధాన కుట్రదారుడుగా ఆయనపై సిఐడి అభియోగాలు మోపింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారీలో ఉన్నారు. ఇక పట్టుకునేందుకు మదనపల్లిలోని ఆయన నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితమైతే లేకపోయింది. చివరి వరకు చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం పెద్దగొట్టికల్లు వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇక అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అద్దెకు ఇస్తున్నారు. ఇక కళ్యాణ మండపం అద్దెకు కావాలంటూ సిఐడి డిఎస్పీ కొండయ్య నాయుడు బృందం ఆరాతీస్తూ మాధవరెడ్డిని వలపన్ని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్లను నీటిలో పారేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డిఎస్పీ పట్టుకుని తిరుపతికి తరలించారు. అతని నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూలై 21న జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనలో కీలక కుట్రదారుగా ఇప్పటికే మాధవరెడ్డిపై సిఐడి అభియోగాలు నమోదు చేసింది. ఇక మదనపల్లి దసరాల దహనం కేసులో మాధవరెడ్డిని అయితే పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేయడం జరిగింది. తన ఫామ్ హౌస్ లో చాలా రోజుల నుంచి తనను వెతుకుతున్నప్పటికీ, తను పరారిలో ఉన్నప్పటికీ కూడా చాకచక్యంగా అంటే మాకు ఫామ్ హౌస్ ను కళ్యాణ మండపాన్ని అద్దెకు కావాలి అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది పోలీసులు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాసెస్ లో పట్టుకోవడం జరిగింది మాధవరెడ్డిని. దానికి సంబంధించిన ఇమేజ్ ను చూసుకోవచ్చు. అలాగే మరో పేపర్ని చూసుకుందాం. ఈనాడు పేపర్ని దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే సేమ్ అన్ని పేపర్లలో ఇదే ప్రధానాంశం చెప్పుకోవచ్చు. ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్పై ముప్పేటు దాడి, వీసా సేవలని రద్దు చేసిన భారత దౌత్యవేత్తలకు సమన్లు, నోటీసు. అలాగే అటారీ వాగా సరిహద్దులో తెరుచుకొని గేట్లు, పాల్కా ముష్కల దాడిపై దేశవ్యాప్తంగా వెలువెత్తిన ఆగ్రహం. ఇక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రమైతే హామీ ఇచ్చింది. ఇక శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై అక్రసు వెళ్లగక్కిన పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారతీయ విమానాల రాకపోకల నిషేధం అని చెప్పేసి కూడా ఉగ్రదాడికి సంబంధించి ముప్పేట దాడి చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ తన విషయాన్ని అయితే చెబుతూ ఉంది భారత్పై అని చెప్పేసి కూడా కథనాంశాన్ని ఒక ప్రధానాంశంగా చూసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ చూస్తాం పేపర్లోని న్యూస్ అనలిస్ట్ ఒకసారి చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇక ఉగ్రదాడికి సంబంధించి అలాగే ముప్పేట దాడి చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ తన అక్కస్ను వెలకట్టుకుంది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే
మేడిగడ్డ 7 బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే. 3 బ్యారేజీల డిజైన్ల పునఃపరిశీలన అవసరం. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. ఇక కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి నిర్మించిన మేడిగడ్డ, అన్నరం, సుద్దిల్ల బ్యారేజ్లో అనేక లోపాలు కూడా చోటు చేసుకుంటున్నాయని, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా, నాణ్యత కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్ల ప్రామాణికల విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ తుది నివేదిక అయితే స్పష్టం చేసింది. ఇక 3 బ్యారేజీలకు దీర్ఘకాలిక మన్నిక అలాగే భద్రత దృష్ట్యా డిజైన్ల పునఃపరిశీలన తప్పనిసరి అని పేర్కొంది. మేడిగడ్డ 7 బ్లాక్ జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే తిరిగి బాగు చేయడం సాధ్యం కాదని, ఇక్కడ గేట్లు నిర్వహించడానికి వీలు లేదని, ఈ బ్లాక్ను పూర్తిగా తొలగించి మిగిలిన బ్లాక్లకు నష్టం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. ఆయా బ్లాకుల పరిస్థితి పైన సమగ్ర పరిశీలన చేయాలన్నది. అలాగే అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణంలో నాణ్యత, డిజైన్ల లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల స్ట్రక్చరల్ సమస్యలు కూడా వచ్చాయని వెల్లడించింది. అలాగే బ్యారేజ్ల నిర్మాణ సమయంలో ప్రాజెక్టు మౌలికాంశాలకు సంబంధించి అనేక మార్పులు జరిగాయని చెప్పడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, దీనికి సంబంధించి ఒక ఇమేజ్ని కూడా ఇవ్వడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నరం, సుద్దిల బ్యారేజ్లో అనేక లోపాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ. శాంతి, అహింస, అన్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా భారత సమ్మిట్. భట్టి ఉత్తమ్, గురుదీప్ సింగ్ వెల్లడి. అలాగే నేడు రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో సమ్మేళనం అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మిగిలిన వివరాలని పేపర్ 6లో కూడా మిగతా వివరాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక శాంతికి అలాగే అహింస, న్యాయం, పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక భూదాన అక్రమాల్లో ఐఏఎస్, ఐపీఎస్లపై ఆరోపణలు. నాగరంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లలో భూములను నిషేధిత జాబితాలో చేర్చండి, ఎలాంటి లావాదేవీలకు అనుమతించరాదు అని చెప్పేసి కూడా హైకోర్టు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు భూదాన్ అక్రమాలైతే ఉన్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వార్తా కథనాంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక మిగతా వివరాలన్నీ పేపర్ 5లో ఉండబోతున్నాయి లోపలి పేజీలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అంటూ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఆయనకు సంబంధించిన చిత్రాన్ని చూసుకోవచ్చు. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తారు. 500 రోజులు గడిచినా హామీల అమలుపై మేం మాట్లాడొద్దా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ అలాగే కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాడుతో ముఖాముఖిలో కేటీఆర్ అయితే పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అంటూ కూడా ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఇక డిబిఎం పద్ధతిలోనే సొరంగం తవ్వకం, నిపుణుల కమిటీ అభిప్రాయం, విధి విధానాల తయారీకి సాంకేతిక ఉప కమిటీ ఏర్పాటు అంటూ కూడా సొరంగం తవ్వకానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక తెలంగాణ కేసీఆర్కి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి డీప్గా పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్, ఆయన నాయకత్వమే శ్రీరామ రక్ష, ఇది ప్రజల్లో ఉన్న భావన. ఇక తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్ సంకల్పం. ఈ దిశగా వరంగల్ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తాం. 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న గులాబీ జెండా మరో 50 ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే 2-3 దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గలం, బలం, దళం, గులాబీ దండు అన్ని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. అలాగే భారత పార్టీ రజతోత్సవ వేళ కేటీఆర్ గురువారం ఈనాడుతో ముఖాముఖిలో పలు అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నట్లే కూడా మాట్లాడుతున్నారు. 500 రోజులు ప్రభుత్వం వచ్చి 500 రోజులు గడిచినప్పటికీ ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా మాట్లాడడం జరిగింది కేటీఆర్. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని చూసుకోవచ్చు. అలాగే మరొక వార్తను చూసుకున్నట్లయితే ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రి తరలిస్తున్న జవాన్లు ఎరుపెక్కుతున్న కరెకుటలు, నడిపల్లి, గలకం అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. ఇక 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. ఇక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కరెకుటలు ఎరుపెక్కుతున్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్కు శ్రీకారం చుట్టిన భద్రతా జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో 3 రోజులుగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక వార్తను కథనాంశం చూసుకోవచ్చు. ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు అని చెప్పేసి మావోయిస్టుల ఏరువేతకే లక్ష్యంగా ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.
ముగ్గురు మావోయిస్టులు చనిపోవడం జరిగింది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఇక 100కు పైగా ఐఈడీలు అయితే నిర్వీర్యం చేశారు. దానికి సంబంధించి ములుగు జిల్లా వెంకటాపురం నుంచి హెలికాప్టర్లో సామాగ్రి తరలిస్తున్నారు జవాన్లు. దానికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాంపురం మండలం కమ్మరిగూడెం వద్ద నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ రిజర్వాయర్ అలాగే సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు ఢిల్లీలో జరిగిన జలసంఘ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇక ప్రాజెక్టులపై మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు అయితే ఇవ్వడం జరిగింది కేంద్రం. దీనికి సంబంధించి ఉత్తమ్ మాట్లాడడం జరిగింది. మరో వార్త ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్ గా చూసుకున్నట్లయితే సమీకృత సీతమ్మ సాగర్ సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్ర జలసంఘం నుంచి సాంకేతిక అనుమతి లభించింది. ఫలితంగా గోదావరి జిల్లాల సమర్థ వినియోగానికి నిర్మిస్తున్న ఈ పథకాలను అడ్డంకులు తొలగించడంతో పాటు వేగంగా పూర్తి చేయడానికి అవకాశం అయితే లభించింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడానికి ముందడుగైతే పడింది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన జలసంఘ సాంకేతిక సలహా కమిటీ సమావేశంలో ఈ పథకాలకు ఆమోద ముద్ర పడింది. ఈ భేటీలో కేంద్ర జలసంఘ చైర్మన్ సిడబ్ల్యూసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ సిన్హా, తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొచ్చా, ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్, కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, అంతరాష్ట్ర జలవనరుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ కూడా దీనికి సంబంధించి పాల్గొనడం జరిగింది. ఇక మిగతా వివరాలన్నీ మిగతా పేపర్ 5లో ఉండబోతున్నాయి లోపల పేజీలో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే పనిచేసే వారికి తగిన గుర్తింపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మిగతా వివరాలు పేపర్ లోపల పేజీలో 14లో అంటూ కూడా ఇవ్వడం జరిగింది. పనిచేసే వారికి తగిన గుర్తింపు అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలన్నీ లోపల పేజీలో ఉంటాయి. మరో వార్తను చూసుకున్నట్లయితే కల్లాల కొరత కళ్లకు కట్టేలా దారులు. ఇంకా ఏటా వరి కోతలు ప్రారంభమైతే చాలు అన్నదాతలు ధాన్యం ఆరబోతుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పని పరిస్థితుల్లో రోడ్లపై ఆరబోస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారి ఒక పక్క రోడ్డుపై వరి ధాన్యం మొక్కజొన్న కంకులు ఆరబోశారు. మరోవైపు వీటితో రాత్రి వేళలో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులైతే వాపోతున్నారు. రైతులకు సరిపడా కల్లాలు నిర్మించి రోడ్డుపై ధాన్యం పోయకుండా అధికారులు చూడాలని కూడా కోరుతున్నారు. ఇక కల్లాలు లేనందున రోడ్లపైకి వరి అలాగే కంకులు కూడా ఆరబోయడం జరిగింది. దీనివల్ల రాత్రిపూట వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందులకు యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. స్పీడ్గా వెళ్లే వాహనాలు కొంత చూసుకోకపోవడం వల్ల కొంత యాక్సిడెంట్లు కూడా గురవుతుంటాయి. సో వీటిపై స్పందించి అధికారులు తక్షణమే వాటికి అంటే రైతులకు సంబంధించి కల్లాలను ఏర్పాటు చేస్తే ఆ కేంద్రాలను ఏర్పాటు చేస్తే అక్కడ ఆరబోసుకునే విధంగా ఉంటుంది. రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరో పేపర్కి వెళ్దాం, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే అంతమొందించేందుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులు భూమి మీదకు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం. ఇక రాష్ట్రపతి ముర్ముతో అమిత్ షా, జయశంకర్ భేటీ, నేడు కశ్మీర్ ఆర్మీ చీఫ్, రేపు రాహుల్ గాంధీ. అలాగే భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు, ఎంఆర్ఎన్ఎంఏను పరీక్షించిన భారత నౌకాదళం, అరేబియా జలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరింపు, 1-2 రోజుల పరీక్షలకు పాక్ మిలిటరీ నోటం. ఇంకా దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడున్నా సరే వారిని లాక్కొచ్చి మరి వాళ్ళను పట్టుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక పాల్గం హంతకులను వారికి మద్దతు ఇస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లుగా కూడా శిక్షిస్తాం. అలాగే ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసనమైంది అంటూ కూడా ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. ఇది భారత్ అంటే పర్యాటకులపై దాడి అయితే కాదు, ఇండియాపై ఆత్మపై దాడి అని చెప్పేసి కూడా శత్రువులు దుస్సాహసం అయితే చేశారు అని చెప్పేసి కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం జరిగింది. ప్రధాని సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా వెళ్లారు. అక్కడ పెట్టుబడులకు సంబంధించి వేరే దేశాల ఒప్పందాలకు సంబంధించి అక్కడికి వెళ్లడం జరిగింది. అలాగే జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి ఇండియాకు వచ్చారు అతిథిగా. ఈ నేపథ్యంలోనే ఒక దుస్సాహసం అయితే పాక్ అనేది చేసింది. వీటి ప్రోద్బలం అనేది పాకిస్తాన్కి ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రోద్బలం ఖచ్చితంగా ఉంది, పాకిస్తానే ప్రేరేపించింది అని నిర్ధారించుకొని పాక్పై ఇటువంటి ఆంక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దుస్సాహసం చేసింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి వార్తా కథనాంశాన్ని ఒకసారి చూసుకోవచ్చు. ఇక
పాల్గాంలో అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ హంతకులు భూమి మీద ఎక్కడున్నా దాక్కొని వెతికి మరీ పట్టుకొస్తామని శిక్షిస్తామన్నారు. ఇక ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్షలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుపునిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు తీవ్రమైన హెచ్చరిక చేశారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. ఇక తన ప్రసంగం ఆరంభంలో పాల్గాం ఉగ్రదాడిలో అసలు బాసిన మన కుటుంబ సభ్యులు గురువార్ధం మనమంతా మౌనం పాడిద్దాం అని మోదీ సభికులను కోరారు. ప్రధానితో పాటు సభకు హాజరైన వారంతా 1 నిమిషం పాటు మృతులకు సంబంధించి ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకులకు మౌనం పాటించి వారికి నివాళులైతే అర్పించడం జరిగింది. అలాగే ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. పాల్గా ఉగ్రదాడిని నిరసిస్తూ గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ప్రొవ్వొత్తుల ర్యాలీ అయితే నిర్వహించారు. పార్టీ నేతలు వర్ల రామయ్య ఇక తదితరులు కూడా ఉన్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక మరో వార్తను దాంట్లోకి సంబంధించి సిమ్లా ఒప్పందానికి సంబంధించి కూడా ఒప్పందం నిలిపివేత పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అయితే మాట్లాడడం జరిగింది. భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు, మన విమానాలు తమ గగనతలపైకి రాకున్న నిషేధం, వాకా బోర్డు ముస్వేత, వాణిజ్యం బంద్, వీసాల రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మలించే యత్నాలే యుద్ధ చర్య భావిస్తామని హెచ్చరించారు. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే పాక్ నిర్ణయం ప్రభావం. ఇక విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారం, పాకిస్తాన్కు యుద్ధ భయం, సరిహద్దులకు సైన్యం, సిమ్లా ఒప్పందం, సరిహద్దు, కశ్మీర్ అంశాలు సంక్లిష్టం. ఇక సమగ్ర కథనాలు దీనికి సంబంధించి పాక్ ఏదైతే ఇండియాపై అక్కసు వెలగక్కుతుందో ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా వారి గగనతలంపై కూడా ఇండియా విమానాలు వెళ్ళకూడదు అని చెప్పేసి కూడా ఒక జారీ చేయడం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన కథనాలన్నీ పేపర్ లోపలి పేజీలో 11, 12, 13లో ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్న మద్దతు ఇస్తాం. అలాగే జాతీయ భద్రతా అంశంలో రాజకీయాల్లో ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం అంటూ కూడా అఖిలపక్ష సమావేశం అయితే ప్రకటించింది. ఈ ఉగ్రదాడికి సంబంధించి అఖిలపక్ష సమావేశం అయితే జరిగింది. అన్ని పార్టీలకు సంబంధించి అఖిలపక్షం అయితే మాట్లాడడం జరిగింది. ఇక అఖిలపక్ష సమావేశం అనంతరం బయటకు వస్తున్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా వారికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, ఇక ఉగ్రవాదులను నాశనం చేయడానికి అందరం ఏకమై కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా అఖిలపక్షం సమావేశంలో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన చూసుకోవచ్చు. ఇక జాతీయ భద్రతపై కేంద్రానికి టీడీపీ మద్దతు, తిరుమలలో భద్రతా కట్టుదిట్టం, 2.5 గంటలు పరుగెడుతూనే ఉన్నాం, చెట్ల చాటున దాక్కున్నాం, కిందకి ఎలా దిగుతామో తెలియదు, మా కళ్ళ ముందే చంద్రమౌళిని మోకాలపై కూర్చోబెట్టి కాల్చేశారు, ఆంధ్రజ్యోతితో పహల్గాం ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సుమిత్రాదేవి అంటూ కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక ఉగ్రదాడిలో మరణించిన కావలి వాసి మధుసూదన్ రావు భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే పాలనలో మానవ వివేకునం, ఇక వేగవంతమైన సేవలకు ఏఐ వినియోగం, స్మార్ట్ పాలనకు 4.0లో అధిక ప్రాధాన్యత, పాత పాలనా పంథాను మార్చుకోవాలి, గతంలోని పద్ధతులన్నిటిని కూడా నూతన సాంకేతికతతో జోడించాలి, ఆ దిశగా ప్రజాసేవకు ఇక సిద్ధం కావాలి. రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లీక్, శాఖాధిపతులకు ఏఐ వర్క్షాప్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు. ఇక అప్డేట్ అవ్వాలి, 4.0 అనేది పాటించాలి, పాత పాలన విధానం అనేది మార్చేసి ఏఐ విధానానికి సంబంధించి అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి కూడా సీఎం చెప్పడం జరిగింది. వేగవంతమైన సేవలకు ఏఐ వినియోగం ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక నేడు ఢిల్లీకి చంద్రబాబు, అమరావతి పనుల ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్న సీఎం. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక మాజీ మంత్రి రజనీ మరిది గోపి అరెస్ట్ అయితే అయ్యారు. హైదరాబాద్లోని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ. ఎర్లపాడు మైనింగ్ వ్యాపారులను బెదిరించి 2.2 కోట్ల రూపాయల అక్రమ వసూలు నిజమేనని విజిలెన్స్ అయితే నిర్ధారించింది. ఇక రజనీ సహా 4గురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అర్ధరాత్రి దాటాక కోర్టు ముందు హాజరు, రిమాండ్ విధించిన న్యాయాధికారి. ఇక చూసుకోవచ్చు, బెదిరింపుల కేసులో ఏసీబీ అయితే మైనింగ్ వ్యాపారాలను బెదిరించిన కేసులో 2.2 కోట్ల రూపాయల విలువైన అక్రమ కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పేసి కూడా విడుదల రజనీ మరిది గోపి అయితే అరెస్ట్ అయ్యారు. గోపి వాంగ్మూలానికి సంబంధించి గోపి వెల్లడించే
వెల్లడించే పేర్లకు సంబంధించి కూడా కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఈ కేసులోనే ప్రధాన నిందితురాలుగా విడుదల రజని కూడా ఉన్నారు. చూసుకోవాలి మరి ముందు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే కమిషన్ల కిక్కు జగన్ జేబులకే, సొంత లాభం కోసమే మద్యం పాలసీ వసూళ్లలో చాణక్యదే కీలక పాత్ర అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో ఆయన నుంచి రాజ్ రెడ్డికి నిధులు, సాయిరెడ్డి, మిథున్, బాలాజీ, వైఎస్ అనిల్ ద్వారా జగన్ కి అయితే మద్యం ముడుపులైతే అందాయి 50 నుంచి 60 కోట్ల మేర అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ లోని హోటళ్ల స్కామ్స్ కు బీజం మద్యం కంపెనీలతో సజ్జల శ్రీధర్ భేటీ 12తో మొదలై 20% చేరిన కమిషన్ ముడుపులు ఇచ్చిన వారికి ఆర్డర్లు. చాణక్య రిమాండ్ రిపోర్టులో సిట్ అయితే వెల్లడించింది. ఇక చాణక్యను కోర్టుకు తీసుకెళ్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో వారి చిత్రానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే 436 ఖనిజ లీజులు, ఏపీఎండీసీకి మైనింగ్ హక్కులు కూడా అప్పగింత. ఇక 9,000 కోట్ల రూపాయల రుణం కోసం కీలక నిర్ణయమైతే తీసుకుంది. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే నాయ బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000 రూపాయలకు పెంపు. కొత్తగా 89,788 మందికి వితంతు పెన్షన్లు కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక రాష్ట్రం నిప్పుల కులిమి 139 ప్రాంతాలు 41 డిగ్రీలపైనే గరిష్ట ఉష్ణోగ్రతలు. దొర్నిపాడులో 43.8, పెద్ద తోర్నాలలో 43.7 డిగ్రీలు. ఇక జూన్ 1న పోలీసు ఫైనల్ పరీక్ష ఉండబోతుంది. ఫిట్నెస్ అర్హత సాధించిన 38,910 మందికి ఫైనల్ పరీక్ష జూన్ 1న పోలీసుకు సంబంధించి ఉండబోతుంది. దానికి సంబంధించిన వార్తా కథనాంశం కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తా కథనాంశం చూసుకోవచ్చు. నాడు డాక్టర్ నేడు యాక్టర్, పిఎస్ఆర్ను వెంటాడుతున్న స్త్రీ గండం. సిపి హోదాలో నాడు లైంగిక వేధింపుల ఆరోపణలు, బదిలీ వేటు వేసిన డిపార్ట్మెంట్. నిఖా భాస్కర్ జత్వానిపై కేసులో కుట్ర. ఇక ఈసారి ఏకంగా జైలుకే 2 ఘటనలకు కూడా విజయవాడ కేంద్రం. అలాగే దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. పిఎస్ఆర్కి సంబంధించి వెంటాడుతున్న స్త్రీ గండం అని చెప్పేసి జత్వాని కేసులో మాట్లాడడం జరిగింది. అలాగే నిఖా భాస్కర్ జత్వానిపై కేసులో కుట్ర అయితే జరిగింది. అలాగే సిపి హోదాలో ఉండి కూడా నాడు లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇక నాడేమో డాక్టర్, నేడేమో యాక్టర్ అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరో వార్తను చూసుకున్నట్లయితే 2 రోజు సహకరించిన మాధవ్ జగన్ భార్యను తిట్టారనే కోపంతోనే చేబ్రోలు కిరణ్ పై దాడికి యత్నం. ఆయన్ను తీసుకెళ్తున్న వాహనం యాదృచ్ఛికంగానే కంటపడింది. మాజీ ఎంపీ ముగిసిన 2 రోజుల కస్టడీ, తిరిగి కోర్టు ముందుకు హాజరు. రిమాండ్పై రాజమండ్రి జైలుకైతే తరలించారు. ఇక 2 రోజు కూడా సహకరించలేదు మాధవ్. దానికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. చెప్పకుండా విదేశాలకు ఎందుకు వెళ్లారు, నెలలో జవాబు ఇవ్వకుండా క్రమశిక్షణ చర్యలు. సీనియర్ ఐపీఎస్ సునీల్ కు ప్రభుత్వం హెచ్చరిక, అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులు. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇక మరో వార్తా పేపర్కి వెళ్దాం. మరో వార్తా పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఇంకా అంతమొందించేందుకు ఎంతవరకైనా అని చెప్పేసి కూడా ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా కూడా వారిని పట్టుకుంటామని చెప్పేసి కూడా మోదీ చెప్పడం జరిగింది బీహార్ పర్యటనలో భాగంగా. అలాగే ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందని చెప్పేసి కూడా అఖిలపక్ష సమావేశం మీద చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఇండియన్ వారికి సంఘీభావంగా వారికి మేము కూడా తోడుగా ఉంటామని చెప్పేసి క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతాం, అందుకే భారత సదస్సు 2025. అలాగే రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తాం, ప్రగతిశీల పార్టీలతో కలిసి డిక్లరేషన్ విడుదల చేస్తాం. 100కు పైగా దేశాల నుంచి 450కు పైగా ప్రతినిధులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు నువాటేలో సదస్సు ప్రారంభం. సదస్సుతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం అని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ మాట్లాడడం జరిగింది. తెలంగాణ నమూనాను ప్రపంచానికి చాటుతామని చెప్పేసి కూడా ఉత్తమ్. అలాగే చిత్రంలో చూసుకోవచ్చు. విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అలాగే మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు. దానికి సంబంధించిన చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. ఈడీ అదుపులో హవాలా ఆపరేటర్లు. హైదరాబాద్లో 13 చోట్ల ఈడీ అధికారుల సోదాలు. అలాగే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ఉంటుంది. ఇక ఈడీ అదుపులో హవాలా ఆపరేటర్లు ఉన్నారు. దానికి సంబంధించి వివరాలన్నీ పూర్తిగా మిగతావి అన్ని లోపల పేజీలో ఉండబోతున్నాయి. అలాగే ఇక తుక్కు వ్యాపారుల నుంచి 23 లక్షల లూటీ. నిందితుల్లో సైబరాబాద్ సిపి ఎస్కాట్ కానిస్టేబుల్ అలాగే అతనితో పాటు ముగ్గురు అరెస్ట్. పరారీలో 4 ఉన్నారు. తుక్కు వ్యాపారుల నుంచి 23 లక్షల రూపాయలైతే లూటీ అయితే జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని చూసుకోవచ్చు. మరో వార్త చూసుకున్నట్లయితే నిప్పుల కొలిమి బైక్ గొడుగుతో ఏర్పాటు చేసుకుని యాదాద్రికి వెళ్తున్న ఓ కుటుంబానికి సంబంధించి బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు చూసుకోవచ్చు ఒక గొడుగుని పట్టుకొని వాళ్ళకి ఎండ తగలకుండా ఉండేందుకు వెళ్లారు. రాష్ట్రంలో రోజు రోజుకి అధికమవుతున్న ఎండలు. నిర్మల్ జిల్లా తానూరు, జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత, చాలా చోట్ల 40 డిగ్రీలకు పైకే ఉంది. వడదెబ్బతో 4 మృతి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో గాలివాన బీభత్సం. గర్భం దాల్చిన సంగతి తెలిసిన రోజే గోడకూలి మహిళ మృతి అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని కూడా
చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక నొప్పిలో కొలిమి అంటూ కూడా ఒక వార్తా కథనాంశం చూసుకోవచ్చు. వాళ్ళు నీడ పట్టున ఉండడానికి కొంత అంటే ఆ తల భాగం వరకు కన్నా కవర్ అయ్యేలాగా గొడుగు పట్టుకొని ఒక కుటుంబం బైక్ పై వెళ్తూ ఉన్న దృశ్యానికి సంబంధించిన ఒక చిత్రాన్ని కూడా చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే సీతారామకు సాంకేతిక అనుమతి, పర్యావరణ జల విద్యుత్ డిజైన్లకు లోబడి క్లియరెన్స్. టీఏసీ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి. ప్రాజెక్టులో ముందడుగు, లక్షల ఎకరాలు సాగులోకి అని చెప్పేసి భట్టి చెప్పడం జరిగింది. అలాగే పనుల పరులు పెట్టిస్తాం అని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. ఇక డీటెయిల్గా చూసుకున్నట్లయితే లోపల సీతారామ ఎత్తిపోతుల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలోని టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ సాంకేతిక అనుమతి మంజూరు చేసింది. గురువారం ఢిల్లీలో దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన 158వ టీఏసీ సమావేశానికి కేంద్ర జల వనరుల సంఘం చైర్మన్ డాక్టర్ ముఖేష్ కుమార్ సిన్హాతో పాటు తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, జి అనిల్ కుమార్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం ఎస్ విజయ్ కుమార్, కొత్తగూడెం ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన సీతారామకు సాంకేతిక అనుమతి అయితే వచ్చింది. ఇక టీఏసీ భేటీకి హాజరైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎస్సీ జనరల్ అలాగే జి అనిల్ కుమార్ తదితరులైతే ఈ చిత్రాల్లో ఉన్నారు. దీనికి సంబంధించిన వార్తా కథనాంశం చూసుకోవచ్చు. ఇక అన్ని పేపర్లో ప్రధాన అంశంగా ఉగ్రదాడికి సంబంధించి ఉంది. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాం, వాళ్ళని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ప్రధాని మోదీ మాట్లాడడం జరిగింది. ఇక ఇది వాల్టీ, ఇది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.